తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు సామాజిక బాధ్యత రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు మేం ఆమోదం మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారంలో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారిత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 అంటే 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి. తర్వాత పారిశుద్ధ్యం, ఈ 2 విషయాల తర్వాత ఎలక్ట్రిసిటీ, 3 విషయాలు ఖచ్చితంగా చేయాల్సింది తప్పదు. అది అయితే మీరు అంటున్నారు డబ్బులు ఎన్ని విడ్రా అయినాయి, డబ్బులు ఎన్ని వచ్చినాయి, ఖచ్చితంగా అడగాల్సిందే. ఎందుకంటే అడిగే హక్కు మీకు ఉంది, అది రాజ్యాంగబద్ధమైన హక్కు, ఎవరైనా అడగాల్సిందే. అయితే డబ్బులు ఎట్లా తీసుకోమన్నామనంటే మేము పని జరిగి ఎంబీ ఉన్నదా, పని జరిగిందా, పని జరిగితే తీసుకోవాలి అని చెప్పినాం. అది ఆల్రెడీ నోటీస్లో మన గైడ్లైన్స్ కూడా అవే వచ్చినాయి. అంటే పాత బిల్లులు, పెండింగ్లో ఉన్న బిల్లులు సర్పంచులు, పాత మాజీ సర్పంచులు కానీ తర్వాత కార్యదర్శులు కానీ పెట్టుకున్నారు. ఒకవేళ పని జరిగి ఎంబీ రికార్డెడ్ అయి ఉంటే, అక్కడ నిజం ఉంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి ఉంది మనకు, అంతవరకు. అయితే మొన్ననే 15 రోజుల క్రితమే డబ్బులు వచ్చినాయి మనకు. అంతకుముందు స్పెషల్ ఆఫీసర్ పాలన కాబట్టి రాలేదు. అయితే ఆల్రెడీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు అందరికి నోటీసులు పెడితే ఆయన తీసుకున్నా. నాకు అన్నాడు ఆయన, మాకు దృష్టికి వచ్చింది. అంటే నేనేమన్నా అక్కడ ఉన్న పాలక వర్గం ఒప్పుకుంటే, నువ్వు పనిచేసినట్లుంటే తీసుకోవచ్చు అని చెప్పిన. ఆయన కూడా జ్ఞానదేవ్ వచ్చే గ్రామ సభలో ఆయనకే డబ్బులు తీసుకున్నాడు. దాని గురించి మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకు గ్రామ వార్డు మెంబర్లు ఉంటారు, వాళ్ళు సంబంధిత వార్డు మెంబర్కి. ఎందుకంటే ఈసారి
సర్పంచ్ ఎలక్షన్లలో ఆ వార్డులలో అక్కడక్కడ ఓట్లు అయినాయి కాబట్టి ఎవరికి సంబంధిత వార్డు మెంబర్లు ఉంటారో ఎవరికి చెప్పినా కానీ మా సార్కు పంచాయత్ సెక్రటరీ కానీ మా వార్డు మెంబర్ చెప్పినా కానీ గ్రామ సర్పంచ్ గారు మేము అందరి ఏది సమస్య ఉన్నా కానీ తీరుస్తామని చెప్పేసి మనకు గ్రామ సభలో చెప్పుకుంటే తీరుస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఇంకేంటంటే ఎవరికి కూడా ఏదైనా గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండరు సన్న బియ్యం ఇది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటి ఇది బియ్యం కిసాన్ పైసలు వస్తలేవు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు సార్. అది అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కొంచెం అది చేసి ప్రతి ఒక్కరికి అయ్యేటట్లా చేయండి. తర్వాత మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్ మా ఆరోగ్యం గురించి మాకు ఇక్కడ ప్రాథమిక కేంద్రం ఉంది కదా సార్. అక్కడ కన్ఫామ్ ఒకళ్ళు కంటిన్యూగా ఒక ఏఎన్ఎం ఉంటే మాకు గ్రామ ప్రజలకు కొంచెం ఆసరాగా ఉంటుందని చెప్పేసి సార్ కూడా సార్ మాకు ఒక ఏఎన్ఎం 100% ఇవ్వాలి సార్. ఎందుకంటే ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అందులో కూర్చుంటే ఎవరన్నా మినిమం గోళీ జ్వరంకో ఇదో సార్ సత్యానికి అది కన్ఫామ్ ఉండేటట్టు ఒకటి చూడండి సార్. మరి తర్వాత ఏ సమస్య ఉన్నా కానీ మా సంబంధిత వార్డు మెంబర్ ఎవరికైనా ఏ వార్డు మెంబర్ చెప్పినా సర్పంచ్ దృష్టికి తీసుకొస్తారు. అందరూ సర్పంచ్ సాబ్ 100% మీ అన్నీ మేముంటాము, అన్నీ మీ బాధ్యతలు ఏమన్నా కానీ మేము తీరుస్తామని చెప్పేసి ఇదే సభ ఇంకో సభలో కూడా ఈ సమస్యలు ఏమైనా సమస్యలు ఉంటే ఇంకో సభ దాకా తీరుస్తారు. ఒకవేళ తీరని పక్షం తీరలేదని కాదు, 100% ప్రతిదీ తీరాలని ఇది ఏం లేదు. దానికి మెల్లమెల్ల కొంచెంగా చేసుకుందాం. అందరూ మీరు కూడా గ్రామ ప్రజలు మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ సభకు నమస్కారాలకు, మహిళా సంఘ అధ్యక్షులకు మరియు మహిళా రైతులు అందరికీ యువకులకు అందరికీ నమస్కారం. మనకు ఈ సంవత్సరం నుంచి మనకు రైతు బంధు అనేది దాదాపు 1179 మంది ఉంటే 1052 మంది ఎన్రోల్ చేసుకోరు. 117 మాత్రమే పెళ్లి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్లాట్లు ఉండడం వల్ల అవగాహన లేదు, ఒక్కొక్క గుంట తీసుకోవడం వల్ల వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు చేసుకోలేకపోయారు. వాళ్ళు కనీసం నెక్స్ట్ వాళ్ళకు కూడా రైతు బీమా అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ లిస్ట్ అనేది నెక్స్ట్ ఇక్కడ రైతు బీమా అప్లికేషన్ లిస్ట్ వచ్చినప్పుడు మేము ఇక్కడ పంచాయతీ ఆఫీస్లో పే చేస్తాం. అయితే ఈ యాసంగికి ప్రతి ఎకరానికి 6,000 చొప్పున రైతు బంధు అనేది వేయడం జరిగింది. ఇప్పటి వరకు 49,53,766 రూపాయల అమౌంట్, అంటే పూర్తిగా 52,45,533 పడాల్సింది 49,53,766 పడింది. అంటే దాదాపు 95% పడిపోయింది. మన తడకల్లో 795 కుటుంబాలు గృహజ్యోతి, అంటే 795 కుటుంబాలకు కనెక్షన్లు ఉన్నాయి, డొమెస్టిక్ వచ్చినాయి నేను చెప్పేది. దీంట్లో 544 కుటుంబాలు గృహజ్యోతి వాడుకుంటున్నాయి. ఇంకా 250 కుటుంబాలు వివిధ కారణాల వల్ల గృహజ్యోతి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కొంతమంది 200 యూనిట్ల పైన వాడుతున్నారు, కొంతమంది మనకు అక్కడ ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తు పెట్టలేదో ఆ దరఖాస్తు పెట్టుకోలేరు కొంతమంది హైదరాబాద్లో ఉండడమో లేకపోతే ఎక్కడో బతకడానికి పోయినాడు, వాళ్ళకి అలా అవగాహన లేక అప్పటికి చాలా ప్రచారం చేసినాము. ఉర్దూ మీడియంలో కొంతమంది కొన్ని రోజులు పెట్టారు, తర్వాత ఇక్కడ పంచాయతీ దగ్గర ఇచ్చినా కానీ కొంతమంది రాలేరు, దానికి దరఖాస్తు పెట్టుకోలేరు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నాయంటే దరఖాస్తు పెట్టుకున్నారు కానీ వాళ్ళు అప్లికేషన్లు నింపేటప్పుడు మనకు 200 యూనిట్లు విద్యుత్ అవసరమా లేదా అనే ఒక కాలం ఇచ్చారు, దాన్ని టిక్కు పెట్టలేరు కొంతమంది. ఆ రకంగా కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఇంకా కొన్ని ఏమైనా అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు కానీ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరైతే ఎంట్రీ చేసారో వాళ్ళు సరిగా ఎంటర్ చేయలేకపోవడం, ఒకటి సర్వీస్ నెంబర్ రాంగ్. అప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు మాకు ఒక 1 మంత్ మాకు లాగిన్ ఇచ్చారు. ఆ లాగిన్ ఇచ్చిన 1 మంత్ దాదాపు నేను ఒక్కనే ఒక 100 సర్వీసులు తడకల్లో 100 సర్వీసులు చేయించాను నా ఫోన్ ద్వారా. మళ్ళీ మిగతా పక్క విలేజ్లలో కూడా కొంతమంది కంప్లైంట్ చేసిన వాళ్ళే చేయించిన. ఆ తర్వాత లాగిన్ వాళ్ళు తీసేసుకొని మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసి మాకు లాగిన్ ఇవ్వలే. ఇంకా కొన్ని ఏమైనా అంటే ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే మేము పంపించడం అయినాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కాలే. ఆ లాగిన్ ఏమైనా ఇంకా ఇప్పుడు కొత్తగా అవి అవ్వాలి అంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు మళ్ళీ ఓపెన్ చేస్తే కానీ ఈ 250 కుటుంబాల్లో దాదాపు ఒక 200 కుటుంబాలన్నా మళ్ళీ ఉచిత విద్యుత్ వస్తుంది. ఈ మిగిలిన 50 కుటుంబాలు ఏంటంటే ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డు లేకపోవడం, ఒక 3 అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి ఒకటే రేషన్ కార్డు, అట్లాంటి వాటికి కూడా రాలేవు, అవి ఉన్నాయి. ఇప్పుడు మీకు స్ట్రీట్ లైట్కి సంబంధించి అయితే దాదాపు అప్పుడు స్ట్రీట్ లైట్ 3rd వైర్ గుంజినాము. 3rd వైర్ గుంజిన దగ్గర ప్రతి చోట ఆన్ ఆఫ్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ఆన్ ఆఫ్లు డైరెక్ట్ అవ్వడం, మున్సిపల్ డైరెక్ట్ అవ్వడం లేకపోతే ఫెయిల్ అవ్వడం వల్ల కొన్ని వెళ్తారు. ఇంకో కొన్ని చోట్ల కొన్ని ఏం చేశారు అంటే కొంతమంది ఇప్పుడు స్ట్రీట్ లైట్ వెలిపెట్టేటప్పుడు కనెక్షన్ ఇచ్చేటప్పుడు 3rd వైర్ స్ట్రీట్ లైట్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇంటి లైన్కి ఇవ్వడం వల్ల కూడా డైరెక్ట్ వెలుగుతున్నాయి. ఇంకోటి మీరు జంగి రోడ్డుకి అయితే 3rd వైర్ లేదు, ఆల్రెడీ మేము చెప్పినాము, ఇంతకుముందు ఉన్న సర్పంచ్కి చెప్పినాము 3rd వైర్ లేదు, అయినా అక్కడ పెట్టింది. 3rd వైర్ దానికి లేదు, ప్రపోజల్ ఏదైనా ఉంటే తీర్మానం చేసి పంపించమని చెప్పినాము. అప్పుడు వచ్చిన కాడికి అప్పటికి అక్కడ లైన్ లేదు, జంగి లైన్ అక్కడ లేదు, ఇక్కడ నుంచి ఉన్న లైన్కే వాడిరు కాబట్టి దానికి అప్పుడు ప్రపోజల్ లేదు, వాళ్ళు పెట్టలేదు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఏదైనా ఉంటే తీర్మానం వేయండి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము పై ఆఫీసర్కి తీసుకెళ్తాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా చేసేస్తాం.
ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నుంచి ఇచ్చాడు. నెక్స్ట్ మనకు 5,14,000 మొత్తం శ్రీనివాస్ సార్కు పోయినాయి. మొత్తం 5,14,000 మనకు దీంట్లోకి వెళ్ళి కొన్ని మనకు జీతాలు ఉంటాయి. వాళ్ళకి ఏమంటారు సిస్టమ్ ఆపరేటర్, అక్కడ పోతే మన డెత్ బర్త్ కొడతారు కదా, వాళ్ళకు కూడా మన గ్రామ పంచాయతీ జీతాలు ఇస్తాం. వాళ్ళకు కొన్ని జీతాలు ఇచ్చినాం. తర్వాత మన ఎంపీడబ్ల్యూ జీతాలకు, ఎంపీడబ్ల్యూ వర్కర్స్ ఉన్నారు, మల్టీపర్పస్ వర్కర్స్, వాళ్ళకు 2,02,000, వాళ్ళకు మొత్తం 25,000, 24,000, 23,000 ఉంటాయి మీరు పంచాయతీ యాప్లో చూస్తే. సో దాంట్లోకి వెళ్ళి మొత్తం టోటల్ చేసుకుంటే వస్తాయి. సో అది మనకు 2 లక్షల చిల్లర వీళ్ళకు జీతాలు ఇచ్చినాం. అదే విషయంలో 67,000 ఏమో టీ పాస్ నుంచి, 2,02,000 ఏమో మేరీ పంచాయత్ నుంచి. అయితే టీఎస్బీ పాస్ నుంచి ఆయన సార్ జర ఎలక్షన్ బీజీలో ఉండడం వల్ల అదే జీతం ముందే ఇవ్వాలి, కాకపోతే ఆయన ఇవ్వలేదు. జీతాలు వీళ్ళకి ఆపి అట్లా ఆపదు, ఎంబడి ఇచ్చేసేయాలి. అయితే అది ఏమైంది వాస్తవం జీతాలు ఎంబడి ఇచ్చేసేయాలి. అవునవును మేము చెప్తున్నాం కదా, జీతాలు ఎంపీడబ్ల్యూ జీతాలు అకౌంట్లో ఉన్నాయంటే ఎంబడి ఇచ్చేసేయాలి. సో అది సార్ ఉన్నప్పుడు ఆగినాయి, అట్లా ఏం ఆగవు. ఆయన సార్ కూడా పని భారం ఎక్కువ అవడం వల్ల కొద్దిగా సంతకాలు. అదే అయితే అక్కడ ఇంకేం జరిగిందంటే మనకు ఎలక్షన్ కంటే ఒక వారం 10 రోజుల పాటు కూడా ఫండ్ పడ్డది. ఆ ఎలక్షన్ బీచ్లో ఉంటే ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు సార్ మన స్పెషల్ ఆఫీసర్ గారు సంతకాలు పెట్టమన్నారు. అప్పుడు ఎవరు సంతకాలు పెట్టాలి? సర్పంచ్, ఉప సర్పంచ్ పెట్టాలి. వీళ్ళ సంతకాలు ఓకే కావడానికి 1 నెల టైం తీసుకున్నారు. వీళ్ళ అకౌంట్లో అన్ని వెన్ ఓకే చేయాలంటే దాంట్లో జర డిలే అయింది, టైం డిలే అయింది. సో అందుకని అది ఆ జీతం కూడా కొద్దిగా లేట్ అయింది. ఇక నెక్స్ట్ మనకు ఎలక్షన్ అయిన తర్వాత మన గ్రామ పంచాయతీ నుంచి జీతాలు ఇవ్వాలి కాబట్టి 2,02,000 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వడం జరిగింది. కొద్దిగా డెప్యూటీ రేషన్ కార్డ్స్. నెక్స్ట్ మనకు చేయుత కింద మనకు ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో ప్రజెంట్ మన గ్రామ పంచాయతీకి వచ్చే పెన్షన్స్ 421. అందులో ఓఏపీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 169, వీడో పెన్షన్స్ 189, డిజేబుల్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 42 పెన్షన్స్ ఉన్నాయి. మనకు గత 2 సంవత్సరాల లోపల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి కానీ 14 మందికి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 24 మందికి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 38 కళ్యాణ లక్ష్మి పథకాలు మన గ్రామ పంచాయతీకి తడకలకి వచ్చినాయి. నెక్స్ట్ మనకు మహిళా మండలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో డ్వాక్రా గ్రూప్స్, అవి మనకు గత 2 సంవత్సరాల లోపల మన తడకల్ గ్రామ పంచాయతీకి 66,53,110 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే లోన్ కింద రుణాలు మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు ముఖ్యంగా మనకు వెన్నముక్క అంటే మనం ఏదన్నా అభివృద్ధి చెందాలంటే మన వెనకాల ఏదైనా ఒక బ్యాక్ బోన్గా ఉండాలి. అది మన విలేజ్ అభివృద్ధి చెందాలంటే, లేదు మనకు తినడానికి అన్నం కావాలంటే రైతు అనేది ముఖ్యంగా ఉండాలి. సో అదే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ గారు ఈ మనకు రైతు భరోసా, రైతు బీమా గురించి వివరించాల్సిందిగా శ్రీ హనుమన్లు సార్ గారిని కోరుతున్నాం.